వచ్చింది ఇది కంపల్సరీ మనకి. ఒక్కొక్కసారి దీన్ని 1 మార్క్ అడుగుతాడు, 2 మార్క్ అడుగుతాడు. కంపల్సరీ అందరూ నేర్చుకొని వెళ్ళాలి. చూడండి, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటేనే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పండి. G is equal to ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. G capital M small m by d square పెడతాం. d square రెండు బాడీస్ మధ్య ఎంత గ్రావిటీ, ఇదేమో క్యాపిటల్ M అనుకోండి, ఇదేమో స్మాల్ m, మధ్య d square. The relation between the force m inversely proportional to 1 by d square. ఈ మొత్తాన్ని కలిపి రాసాం అనుకోండి ప్రపోర్షనల్ టు d square. అప్పుడు f is equal to proportional to కదా, ఇలా రాసుకోవచ్చు g వాల్యూ కాబట్టి. అది దీనికే మనం గ్రావిటేషనల్ డైమెన్షన్ ఫార్ములా రాస్తాం. రెండు బాడీస్ తీసుకొని దీనికి అట్రాక్టివ్ ఇది ఫోర్స్, దీనికి అట్రాక్టివ్ ఇది ఫోర్స్. ఫోర్స్ డైరెక్ట్లీగా ప్రపోర్షనల్ ఉంటుంది, డిస్టెన్స్ ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఈ రెండు ఈక్వేషన్ 1 అనుకోవాలి, ఇది 2 అనుకోవాలి. ఆ రెండింటిని చేస్తే మనకి ఫోర్స్ వచ్చేసింది. ఏది ఈ బాడీకి ఎంత ఫోర్స్ ఉందో అట్రాక్ట్ అవుతుందో ఈ ఫోర్స్, ఇది రెండు బాడీస్ మధ్య ఎంత ఫోర్స్ ఉందో ఇది వచ్చింది. దీనికి మనం జీ వాల్యూ రాసుకున్నాం. జీ వాల్యూ కదా మనకు కావాల్సింది, FGT స్మాల్ m క్యాపిటల్ M. ఇలా రాసుకోవచ్చా లేదా? ఇప్పుడు దీనికి యూనిట్స్ చూడు, యూనిట్స్ ఫోర్స్కి యూనిట్స్ ఏంది, న్యూటన్స్ పర్, న్యూటన్ పర్. డిస్టెన్స్ ఎలా కొలుస్తాం మనం, మీటర్ స్క్వేర్. కేజీ మాస్ ఎలా కొలుస్తాం, కేజీలో కన్వర్ట్ చేస్తాం. రెండు ఉన్నాయి కాబట్టి కేజీ ఇన్వర్స్. ఇది సింపుల్. అలానే ఇంకొకటి డైమెన్షన్ ఫార్ములా, డైమెన్షన్ ఇన్ జీ వాల్యూ. జీ వాల్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీ వాల్యూ ఒకసారి ఫార్ములా తీసుకో, m d square by capital M small m. F అంటే ఏంది, ma. G is equal to ma d square by capital M small m. మాస్ డైమెన్షన్ ఫార్ములా G is equal to రాస్తున్నాను. G is equal మాస్ డైమెన్షన్ ఫార్ములా m. ఈ యాక్సిలరేషన్ డైమెన్షన్ ఫార్ములా L power of t power of -2. డిస్టెన్స్కి వచ్చేసి ఎల్లో కొలుస్తాం కాబట్టి L స్క్వేర్ బై మాస్ డైమెన్షన్ ఫార్ములా m కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి m స్క్వేర్. వినాలి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ మాస్ క్యాన్సిల్ అయిపోయింది, కింద ఒకటి ఉండిద్ది, పైకి తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, m ఇన్వర్స్ 1. ఇక్కడ పైన 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఆ రెండింటిని యాడ్ చేస్తాం. అప్పుడు ఏమైంది, 1 ప్లస్ అంటే ఇట్లా రాయాలి, 1 ప్లస్ 2. అప్పుడు ఏమైంది, L క్యూబ్ t పవర్ ఆఫ్ -2 వచ్చేసిందా డైమెన్షన్ ఫార్ములా? డైమెన్షన్ ఫార్ములా వచ్చేసిందా? ఇప్పుడు జీ వాల్యూ చేసుకోవాలి. 6.67 ఇంటూ 10 పవర్ ఆఫ్ -11. యూనిట్స్ వచ్చేసి ఇదే రాయాలి, న్యూటన్. చెప్పండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ ఇన్వర్స్. ఇది క్యాపిటల్ జీ వాల్యూ, ఇది క్యాపిటల్ జీ వాల్యూ. ఇది ఒక్కొక్క మార్క్ అడుగుతారు, ఒక్కొక్క మార్క్కి కంపల్సరీ 1 మార్క్ బిట్ అడుగుతారు జీ వాల్యూ అని. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీ వాల్యూ. అలానే స్మాల్ జీ వాల్యూ మీకు తెలుసు. జీ వాల్యూ ఎంత తీసుకుంటాం, 9.8 మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. రెండు వాల్యూస్ ఓకేనా. ఇది మనకి ఐపీ పాయింట్ ఎగ్జామ్లో ఈ లెసన్లో నుంచి ఎన్ని వస్తాయి, 7 మార్క్స్ వస్తుంది. గ్రావిటేషన్లో 4 + 2 + 1 7 మార్క్స్. ఇందాక మనం డిస్కస్ చేసిన 3. అట్లానే 2 మార్క్స్ ఇవి అడుగుతాడు, 1 మార్క్ ఇట్లాంటి బిట్లు అడుగుతాడు. ఇది